నిర్మాణాన్ని పూర్తి చేసే వరకు ప్రభుత్వం వంటి వైఖరి ప్రభుత్వం వంటి వైఖరి నిర్మాణాన్ని వెంటనే స్పందించాలి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, నిర్మాణం పట్ల శాసనసభ్యులు పూర్తి రాస్తా రోకో రైల్వే అండర్ బ్రిడ్జి ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలని రాస్తా రోకో పిలుపు ఇవ్వడం జరిగింది. గత 2 నెలల నుంచి అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఇంతవరకు స్పందన లేకుండా పోయింది. పరిస్థితుల్లో ఇవాళ 1 కిలోమీటర్ ప్రయాణం చేయాల్సినటువంటి ప్రజలు 6.5 కిలోమీటర్లు ప్రయాణాలు చేయవలసి వస్తున్నది. మీకు కనబడలేదా ఈ ప్రభుత్వానికి కానీ, ఈ ప్రజాప్రతినిధులకు కానీ, ఈ మున్సిపల్ పాలక వర్గానికి కానీ అని భవిష్యత్తులో ఈ రోజు రాస్తా రోకే కాదు, స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోతే ఇక్కడ ఉండే జనాన్ని తీసుకొచ్చి మొత్తం మేమే తవ్వించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంతటితో ఈ పోరాటాలు ఆగవు. బ్రిడ్జి పని మొదలుపెట్టి కంప్లీట్ అయ్యేటంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి ఈ ఏదైతే అండర్ బ్రిడ్జి సాధనా కమిటీ ఉందో ఆ సాధనా కమిటీ కన్వీనర్గా మా సాధనా కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తున్నాం. ఎర్రముఖపల్లె విశ్వనాథపురం మధ్య ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి గత 2 సంవత్సరాల కాలంగా పెండింగ్ లో పెట్టారు. 2024 ఆగస్టులో 2 ప్రజాప్రతినిధులు 2 ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జి ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు వాళ్ళు చేసిన ప్రకటన ఏంటంటే ఈ బ్రిడ్జిని 1 ఏడాది లోపల పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకొస్తాం, అందుబాటులోకి తీసుకొస్తాం, ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడడానికి మేము అసలు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పారు. సరిగ్గా 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు పరిస్థితి చూస్తే బ్రిడ్జికి నిధులు కేటాయించే ప్రయత్నం జరగట్లేదు. మేము అడుగుతున్నాం, ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు, బ్రిడ్జికి నిధులు లేకపోతే అటువైపు పనులు ఎందుకు ప్రారంభించారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అక్కడేమో పనులు ప్రారంభించారు, ఇక్కడేమో భూసేకరణ చేసి వీళ్ళందరికీ పరిహారం ఇచ్చి క్లియర్ చేసి రాకపోకలకి వీలుగా బ్రిడ్జి పూర్తి చేయమని చెప్పి అడిగితే దీనికి నిధులు లేవని చెప్తున్నారు. మన కార్పొరేషన్ అధికారులు అడిగితే మేము కార్పొరేషన్ బడ్జెట్లో సర్వసభ్య సమావేశంలో 3.5 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు తీర్మానం చేశారని చెప్పారు. మేము అడుగుతున్నాం, ఆ తీర్మానం చేసిన నిధులు ఎక్కడికి పోయాయి, ఎందుకు ఖర్చు పెట్టలేదు, ఎందుకు ఈ సమస్య పరిష్కారానికి మీరు శ్రద్ధ చూపడం చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకొక దుర్మార్గమైన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించకపోతే పిఠాపురంలో గంటల్లో రైల్వే బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించారు. మేము అడుగుతున్నాం, కడప నగర ప్రజలు, విశ్వనాథపురం ప్రజలు ఏం తప్పు చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గంటలు కాదు మాకు కావాల్సింది, ఇప్పుడు సంవత్సరాలైంది, 2 సంవత్సరాలైనా గంటల్లో పూర్తి చేసే బ్రిడ్జిని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ బ్రిడ్జికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. పనులు ప్రారంభించి పూర్తి చేస్తే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అటుపక్క విద్యా సంస్థలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇటు పక్క నుంచే ప్రజలు రావడానికి పోవడానికి చిన్న పిల్లలు ఆ బ్రిడ్జి పైకి ఎక్కిపోతున్నారు. రైలు వేగంగా వస్తే జరిగే ప్రమాదాలకు బాధ్యత ఎవరు ఇస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ బ్రిడ్జి కింద 2 మహిళలు గాయాల పాలై దెబ్బలు తిని వెన్నెముక విరిగిపోయింది. దీనికి ఎవరు బాధ్యత ఇస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మేము మాత్రం నిధులు కేటాయించమని చెప్తాం, కానీ కేటాయించే ఆచరణ అని చెప్తే మేము ఊరుకోం. మేము చెప్తున్నాం, ఈ నెల 30వ తేదీ లోపల ఈ బ్రిడ్జి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. వరకుగా ప్రారంభించకపోతే ఇక్కడ టెంట్ వేస్తాం, నిరంజన దీక్షలు చేస్తాం. అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే నిర్మలిక దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ పోరాటంలో ప్రజానికం సిద్ధంగా కలిసి రావాలని చెప్పి మేము అఖిలపక్ష తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారైన బుట్ట చైతన్య రెడ్డి గారు నిన్న మహిళా దినోత్సవం అని
కలెక్టర్ ఆఫీస్లో ఎంతగా స్పీచ్ ఇచ్చారని కలెక్టర్ గారు, జేసీ గారు, డిఎస్పీ గారు తదితరులు పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర అంత గొప్పగా మహిళలు ఇంట్లో పని చేసి ఉద్యోగం చేసి పిల్లలను పైకి తీసుకొచ్చి అని ఏదో రకరకాలుగా చెప్పాడు. ఇక్కడ మాకేమీ స్పందించడం లేదు. మా విశ్వనాథపురంకు ఎమ్మెల్యే ఒకరు, ఆ పక్క మేడం ఉంది, ఆమె ఇద్దరు వల్ల మాకు సమస్య ఎక్కువైపోయినది. ఆ పక్క ఏమో బ్రిడ్జి పూర్తి చేసినారు, ఈ పక్క చేయలేదు. ఏమిటి నిధులు లేనప్పుడు ఎందుకు చేయాలి? మాకు మామూలుగా ఉన్న రైల్వే గేటే బాగుండింది. ఇప్పుడు అక్కడ ఉన్న నిధులు ఇక్కడ ఎందుకు లేవు? ముందు చేసేటప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే గారు మాట్లాడుకోవాలి కదా కూర్చొని. నిన్న అక్కడ స్టేజ్ మీద ఎంత బాగా పక్కన అందరు కూర్చోన్నారు. అదేవిధంగా ఇది మొదలు పెట్టేప్పుడు మేడంను ఎమ్మెల్యే గారు ఇద్దరు కూర్చొని ఏందమ్మా పరిస్థితి, ఈ పక్క ఇల్లు ఉన్నాయి, వాళ్ళకి డబ్బు ఇవ్వాలి కదా మనము, అది ఏదన్నా చూసుకొని మనం మొదలు పెడతామని పూనుకోవాలి. అట్లా చేయకుండా 2 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ జూన్ వస్తే 3వ సంవత్సరం వస్తుంది. వాళ్ళు ఎప్పుడు చేసేది ఈ కార్యక్రమాన్ని? ఆ చిన్న లోయలో మేము నైట్ పోవాలంటే ఎంత టెన్షన్గా ఉంటుంది. వాళ్ళు వచ్చి ఒకరోజు నిన్న ఆయన అంత దగ్గరికి వచ్చాడు కదా, ఇక్కడి నుంచి 10 నిమిషాలు కారులో రాలేడా? వచ్చి చూసి పోయి ఉండాల్సింది గేటు పరిస్థితి. ఇక్కడ ఉన్న మహిళలే కదా ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు. ఈ మహిళలకు ఏం న్యాయం చేకూర్చారు చెప్పండి? అక్కడంతా హో అని ఆమె ఒక విధంగా చెప్తే ఈయన ఒక విధంగా చెప్పినారు కదా. ఇక్కడ మహిళలు ఏం మనుషులు కాదా? వీళ్ళకేమీ లేదా? బాధ్యత లేదా? ఆయనకు ఏదో ఒక పని చేసి మాకు త్వరలోనే ఈ బ్రిడ్జి పూర్తి చేయాలి. లేకపోతే మేము జేసీ గారికి వెళ్ళి జేసీ మేడం దగ్గరికి వెళ్ళి పోయిన వారం కూడా మేము అర్జీ సమర్పించుకున్నాము. డిఆర్డీ ఆఫీసర్ దగ్గరికి పోయి మాట్లాడించినాము, ర్యాలీ చేసినాము. 2 నెలలైంది మేము చేయబట్టి. ఇది ఇంతవరకు వాళ్ళు ఏమి దగ్గర నుంచి మాకు జవాబే లేదు. ఇంకా మేము ఆపేదైతే లేదు, చేస్తాము. ఇంకా లాస్ట్కు చైతన్య గారి ఇంటి గారి దగ్గర పోయి నిరసన చేస్తాం లేడీస్ అందరం పోయి. బ్రిడ్జి నిర్మాణ సమస్యను పరిష్కరించాలి. కేటాయించి బ్రిడ్జి నిర్మాణ పనులను కేటాయించి బ్రిడ్జి నిర్మాణ పనులను కేటాయించి బ్రిడ్జి నిర్మాణ పనులను బ్రిడ్జి నిర్మాణ పనులను బ్రిడ్జి నిర్మాణ పనులను